శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే. గురూన్మమ ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు 12వ పద్యమైనటువంటి పాకశాసన ముఖ్య సకల దివౌకసరిగభినమిపే అనేటటువంటి పద్యమునందు 11 పద్యములలో నమస్కరించినటువంటి దేవతలు పోగా ఇంద్రుడే మొదలైనటువంటి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, రాజులకు, మనుష్యోత్తములకు, యతులకు, దాస పరంపరకు నమస్కరించి వారి అనుగ్రహాన్ని ప్రార్థించినారు. మంగళాచరణ సంధి యొక్క చివరి పద్యమైనటువంటిది 13వ పద్యము. ఈ 13వ పద్యముతో మంగళాచరణ సంధిని మంగళము కావిస్తూ ఉన్నారు. ఈ పద్యమునందు చివరిగా అంటే ప్రతి సంధి మంగళమునందు ప్రతి సంధి ముగించేటటువంటి పద్యములో వారి అంకితనామమైనటువంటి జగన్నాథ విఠల అనేటటువంటి భగవంతుని నామాన్ని ఉపయోగించి ఆ జగన్నాథ విఠలుని యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ అంకితనామాన్ని ఉపయోగిస్తూ సంధిని ముగిస్తారు. అదేవిధంగా మంగళాచరణ సంధి యొక్క మంగళము కావిస్తూ ఉన్నారు ఈ 13వ పద్యంలో. ಪರಿಮಳವು ಸುಮನದೊಳಗನಲನು ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರಿ ತೋರದಲೆ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣೆ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು ಪರಮ ಭಾಗವತರನು ಕೊಂಡಾಡುವುದು ప్రతిదినవు. పదచ్ఛేదము ఈ విధంగా ఉంటున్నది. పరిమళవు ಸುಮನದೊಳು ಅನಲನು ಅರಣಿಯೊಳಗೆ ಇಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರಿ ತೋರದಲೆ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು ಪರಮ ಭಾಗವತರನು ಕೊಂಡಾಡುವುದು ప్రతిదినవు. ఇక ప్రతిపదార్థం పరిమళవు అంటే వాసన.
సుమనదొడు పుష్పమునందు మరియు అనలను అంటే అగ్ని అరణియొಳಗೆ అంటే కట్టెయందు దారువు యందు ఇప్పంతే ఉండునట్లుగా దామోదరను శ్రీహరి బ్రహ్మాదుల మనదలి మనస్సునందు తోరి అంటే వ్యక్తుడై తోరదలే అవ్యక్తుడగుచు ఇరుతిహ ఉంటున్నాడు. అటువంటి అలా ఉండేటటువంటి జగన్నాథ విఠలాంకితుడైనటువంటి శ్రీహరి యొక్క కరుణ అంటే దయ, వాని అనుగ్రహం. పడెవ అంటే ఆ శ్రీహరి యొక్క అనుగ్రహము కావాలి అని ఇచ్చపడేటటువంటి వారు, కోరేటటువంటి ముముక్షు జీవరు అంటే మోక్షాన్ని ఇచ్చపడేటటువంటి మోక్ష కాముకులైనటువంటి జీవులు ఏం చేయాలి? పరమ భాగవతరను ఉత్తమమైనటువంటి భగవద్భక్తులను ప్రతిదినము కొనియాడునది ని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యం. పరిమళము అంటే వాసన పుష్పమునందు ఎలా ఉంటుందో, అగ్ని అరణియందు దారువు అంటే కట్టెయందు ఎలా ఉంటుందో, అలాగే దామోదర నామకుడైనటువంటి శ్రీహరి బ్రహ్మాది జీవుల మనస్సునందు ఆయా జీవుల యోగ్యతానుసారంగా ఎంత గోచరము కావాలో అంత గోచరమగుచు సంపూర్ణంగా ఎవరికిని గోచరము కాక కనబడక సన్నిధాన పాత్రుడై ఉంటాడు. అందుకే తోరదలే అన్నారు. జగన్నాథ విఠల నామధేయుడైనటువంటి శ్రీహరి అనుగ్రహము కావాలి అనేటటువంటి మోక్షాపేక్ష కలిగినటువంటి జీవులు ప్రతిదినము భాగవతోత్తములను భగవద్భక్తులను కొనియాడండి అని చెబుతున్నారు. ఇది ఇక తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం. ఇక్కడ బ్రహ్మాదుల మనస్సునందు వ్యక్తుడై ఉంటూ ఉన్నాడు. తోరదలే. ఈ బ్రహ్మాదుల మనస్సునందు వ్యక్తావ్యక్తుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి అనే దాన్ని మనము ఇక్కడ చూడాలి. పుష్పమునందు పరిమళం ఉంటూ ఉన్నది. పరిమళము కనబడుతున్నదా అంటే పుష్పంలో పరిమళము కనబడటం లేదు. ఆ పుష్పము వికసించినప్పుడు వాసన విరజిమ్ముతుంది, వాసన వస్తుంది. అందుకే పరిమళము సుమనదొడు. పరిమళము వాసన పుష్పములో ఉన్నా కూడా అది మనకు కనబడదు. ఎప్పుడైతే పుష్పము వికసిస్తుందో అప్పుడు వాసన మనకు తెలుస్తుంది. ఇంకొక దృష్టాంతాన్ని ఇచ్చారు. అనలను అరణియొಳగిప్పంతే. అనలుడు అంటే అగ్ని. అగ్ని కట్టెయందు ఉంటుంది, దారువు. కట్టెలో అగ్ని ఉన్నది కనబడుతుందా అంటే కనబడదు. అరణిని కట్టెను మథనం చేసినప్పుడు అప్పుడు మనకు అగ్ని కనబడుతుంది. అరణి అంటే కట్టె అంటే అరణి అశ్వత్థ కాష్టమును ఇంకొక అశ్వత్థ కాష్టముతో బాగుగా మథించినప్పుడు ఆ
కట్టెలో దాగి ఉన్నటువంటి అభివ్యక్తము కాకుండా ఉన్నటువంటి అగ్ని అభివ్యక్తమవుతుంది. అదేవిధంగా పరిమళము పుష్పములో ఏ విధంగా వికసించినప్పుడు అభివ్యక్తమవుతుందో, అరణియందు అగ్ని ఏ విధంగా మథించినప్పుడు మాత్రమే అభివ్యక్తమవుతుందో, ఆ విధంగా బ్రహ్మాదుల జీవులందు వారి మనస్సునందు వ్యక్తావ్యక్తుడై ఉంటూ ఉన్నాడు. అంటే కనబడతాడు, కనబడడు. అయితే రుజుగణస్థులకు, అందుకే బ్రహ్మాదిగళ మనదలి, బ్రహ్మ మొదలుకొని జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు మొదలుకొని సమస్త దేవతలందు, ఇక్కడ బ్రహ్మవాయు సరస్వతి భారతులు రుజుగణస్థులు వీళ్లకు ఎప్పుడూ స్ఫుటముగా కనబడుతూనే ఉంటాడు. తోరదలే అంటే రుజుగణస్థులకు ఎప్పుడూ తన దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు, కనబడుతూ ఉంటాడు. వారు కాకుండా మిగిలినటువంటి దేవతలకు ఎప్పుడూ కనబడడు, కనబడి మాయమవుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా కనబడడు, కనబడతాడు, మాయమైపోతూ ఉంటాడు. అందుకు తోరదలే అనేటటువంటి మాటను ఆ విధంగా చెప్పారు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తోరదలే అనేటటువంటి ఆ శబ్దము అనేక అర్థాలను కూడుకొని ఉంటూ ఉన్నది. తోరదలే అంటే శ్రీహరి బ్రహ్మ యొక్క మనస్సునందు సామాన్య రూపముతో ఎప్పుడు అభివ్యక్తుడై ఉంటాడు, కనబడుతూ ఉంటాడు. విశేష రూపములతో ఎప్పుడూ కనబడడు. బ్రహ్మయందు, రుజుగణస్థులందు బ్రహ్మయందు సామాన్య రూపముతో ఎప్పుడూ కనబడుతూ ఉంటాడు, వ్యక్తమై ఉంటాడు. విశేష రూపములతో కనబడడు ఎప్పుడు. కాబట్టి తోరదలే వ్యక్తావ్యక్తుడై అనేటటువంటి ఈ మాటను బ్రహ్మకు ఈ విధంగా అన్వయించుకోవచ్చు. ఇక ఇతర దేవతలకు వచ్చినప్పుడు దేవతలకు కనబడుతూ ఉంటాడు, ఎప్పుడూ కనబడుతూ ఉంటాడు, వ్యక్తుడై కనబడుతూ ఉంటాడు. అయితే ప్రారబ్ధ కర్మ చేత, అసురావేశము చేత కనబడకుండా పోతూ ఉంటాడు, అంటే అవ్యక్తుడై ఉంటాడు. అంటే మిగిలినటువంటి దేవతలకు కనబడుతూ ఉంటాడు ప్రారబ్ధ కర్మ చేత అసురావేశముతో కొన్ని మార్లు కనబడకుండా పోతాడు, అవ్యక్తుడవుతాడు. తోరదలే. ఈ తోరదలే అనేటటువంటి ఈ శబ్దానికి ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ తోరదలే బ్రహ్మాదిగళ మనదలి. మనకు బ్రహ్మ రెండు దృష్టాంతములు ఇచ్చారు అక్కడ, ఉదాహరణలు. పరిమళవు సుమనదొడు అనలను అరణియొళగిప్పంతే అని ఇచ్చారు. పరిమళవు సుమనదొడు అనేటటువంటి దృష్టాంతము, ఉదాహరణ బ్రహ్మకు అన్వయిస్తుంది. ఎందుకంటే బ్రహ్మవాయువులకు భగవంతుడు సదా అపరోక్షంగా అంటే వ్యక్తమయ్యే ఉంటాడు. అయితే ఈ పుష్పమునందు
ఎప్పుడూ సువాసన ఉండే ఉంటుంది. అయితే అది ఎప్పుడు అభివ్యక్తమవుతుంది అని అంటే ఆ పుష్పము వికసించినప్పుడు అభివ్యక్తమవుతుంది, వాసన కనబడుతుంది. అదేవిధంగా మనకు పరిమళము పుష్పమునందు ఉన్నట్లుగా బ్రహ్మయందు అనలను అరణీయుడు అంటే అగ్ని అరణియందు, అగ్ని కట్టెను మథించినప్పుడు మాత్రమే అగ్ని మనకు బయటపడుతుంది. అదేవిధంగా రుద్రాది దేవతలందు భగవంతుడు ఉంటాడు. అయితే ఎప్పుడూ సదా వారికి దర్శనం ఇవ్వడు. ధ్యానం చేసేటప్పుడు మాత్రమే వారికి అభివ్యక్తుడవుతాడు, కనబడతాడు. అంటే రుద్రాదులకు ఏ విధంగా అగ్నియందు కట్టెయందున్నటువంటి అగ్ని కనబడదో, మథించినప్పుడు మాత్రమే ఎలా అభివ్యక్తమవుతుందో, రుద్రాదుల మనస్సు యందు భగవంతుడు సదా ఉన్నా కూడా వారు ధ్యానం చేసేటప్పుడు మనస్సును భగవంతుని యందు లగ్నం చేసి ధ్యానించినప్పుడు వారికి అభివ్యక్తమవుతాడు. కాబట్టి తోరి తోరదలే అనేటటువంటి మాటకు ఇంత అర్థం ఉంటూ ఉన్నది. ఇక ముక్తియోగ్య జీవులు, ముముక్షు జీవులు తారతమ్య ప్రకారంగా వారు వారి వారి యొక్క యోగ్యతానుసారంగా ధ్యానించినప్పుడు, శాస్త్రము చదివి అధ్యయనం చేసి భగవంతుని బాగా ధ్యానించినప్పుడు వారి యోగ్యతానుసారంగా ఒక్క క్షణకాలము మాత్రమే దర్శనమిస్తాడు. అదే మనకు తైత్రీయ భాష్యము చెబుతూ ఉన్నది. విద్యుద్దన్మానుషా విద్యు సూర్యమండలవత్సురా ప్రతిబింబవచ్చ గిరీశ బ్రహ్మైనం పశ్యతి స్ఫుటం అని చెబుతూ ఉన్నారు. బ్రహ్మకు ఏ ప్రళయకాలేపి ప్రతిభాతపరావరః, బ్రహ్మదేవుని మనస్సునందు పుష్పనిష్టమైనటువంటి సుగంధము వలె శ్రీహరి సర్వదా వ్యక్తమై ఉంటాడు. రుద్రాదుల మనస్సు యందు అరణిగత అగ్ని వలె అప్పుడప్పుడు వ్యక్తమవుతాడు. ఇక ముముక్షు జీవులు వీరికి ఒక మెరపు వలె ఒక్క క్షణకాలము మాత్రమే అభివ్యక్తమవుతాడు. కాబట్టి ఈ విధంగా తోరదలే జీవుల వారి వారి యోగ్యతానుసారంగా అతను దర్శనమిస్తాడు, అవ్యక్తుడవుతూ ఉంటాడు. ఈ విధంగా కాబట్టి తోరదలే అనేటటువంటి మాటకు ఇంత అర్థము ఉంటూ ఉన్నది. పరిమళవు సుమనదొళగనలను అరణియొళగిప్పంతే దామోదరను బ్రహ్మాది మనదలి తోరదలే ఇరుతిహ. ఈ విధంగా ఆ జగన్నాథ విఠలుడు ఉంటూ ఉన్నాడు. ఇక్కడ దామోదర అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించారు జగన్నాథదాసుల వారు భగవంతునికి. ఈ దామోదర అనేటటువంటి శబ్దము చాలా అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది. ఈ దామోదర అనేటటువంటి శబ్దము మనకు భాగవత దశమస్కందంలో కృష్ణుని బాలలీలలను వర్ణించేటప్పుడు చెప్పబడుతూ ఉన్నది. దామ అంటే తాడు, ఉదరము అంటే కడుపు. అంటే కృష్ణుని కడుపునకు దామము అంటే తాడు కట్టడం వలన బాలకృష్ణునికి అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది. కృష్ణుడు చాలా తుంటరి పనులు చేస్తూ
యశోదాదేవికి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నప్పుడు యశోదాదేవి అన్నదట, హే కృష్ణ, నీవు చాలా తుంటరి పనులు చేస్తూ ఉన్నావు, నీ యొక్క తుంటరి పనులను ఆపడం సాధ్యం కావటం లేదు, నిన్ను నేను కట్టివేస్తాను అని చెప్పి తాడును తీసుకొచ్చిందట. కృష్ణుడు బాలకృష్ణుడు, వాని నడుము ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఒక చిన్న తాడుని తెచ్చిందట. కృష్ణుని కడుపునకు కట్టాలి అని 2 అంగుళాలు తక్కువైందట. ఇంకొక తాడును కట్టింది, ముడి వేసింది, మళ్ళీ ప్రయత్నం చేసింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ. ఈ విధంగా గోకులంలో ఉన్నటువంటి తాడునంతా తెచ్చి కట్టినా కూడా, ఒకదానికొకటి ముడివేసి కట్టినా కూడా బాలకృష్ణుడైనటువంటి ఆ చిన్ని కృష్ణుని నడుమునకు ఈమె కట్టలేకపోతూ ఉన్నది. 2 అంగుళాలు తాడు ముడివేయటానికి సాధ్యం కాకుండా తక్కువగా అవుతూ ఉన్నది. ఆమె అలసిపోయి ఇక తాళ్లను తెచ్చి కట్టి కట్టి కట్టలేక, కృష్ణుని తాడు చేత బంధించలేక సొమ్మసిల్లి పడిపోయిందట. అయ్యా, ఇక నా చేత కాదు, నిన్ను నేను కట్టలేను, నీవు నాకు కట్టడానికి అవకాశం ఇవ్వు అని ఆమె ప్రార్థించినప్పుడు, అప్పుడు కృష్ణుడు మొదట తాను తెచ్చినటువంటి చిన్న దారముతోనే కట్టుబడ్డాడట, బంధింపబడ్డాడు. అందుకే ఇదే హరికథామృత సారమునందు జగన్నాథదాసుల వారు చెప్తారు, కట్టువవర భవ కట్టు బిడిసువా అని. అంటే ఎవరైతే భక్తి పాశము చేత, భక్తి తాడు చేత కృష్ణుణ్ణి, భగవంతుణ్ణి ఎవరు కట్టేస్తారో వాడు భక్త సులభుడు. భక్తి పాశానికి మాత్రమే వాడు కట్టుబడతాడు. ఎవరైతే భక్తులు భక్తి పాశముతో కట్టిపడేస్తే, అతన్ని కట్టేస్తే భవకట్టు విడిసువ, ఈ సంసారం అనేటటువంటి బంధనాన్ని వాడు మనకు వదిలిస్తాడట. కాబట్టి ఇక్కడ కృష్ణుణ్ణి నిన్ను నేను కట్టగలను అని అహంకారముతో ఎప్పుడైతే యశోదాదేవి ప్రయత్నం చేసిందో, ఆ ప్రయత్నము ఆమె సఫలం కాలేదు. ఆ ప్రయత్నంలో భక్తికి మాత్రమే నేను నీకు వశుడవుతాను, కానీ నేను నీ యొక్క అహంకారానికి, అధికారానికి నేను బద్ధుడను కాను అని కృష్ణుడు బాలకృష్ణుడిగా తన బాల లీలల యందే చూపించాడు. ఎప్పుడైతే యశోదాదేవి తన అహంకారాన్ని, అధికారాన్ని, దర్పాన్ని వదిలివేసి, ఈ నా ప్రయత్నం వ్యర్థము, నీవు నాకు చిక్కు, నా చేతికి దొరకు అని ప్రార్థించినప్పుడు, అప్పుడు కృష్ణుడు మొదట తెచ్చినటువంటి చిన్న దామమునకే, తాడుకే కట్టుబడ్డాడట, బద్ధుడయ్యాడట. ఆ బాలకృష్ణుని ఉదరమునకు దామము, తాడు కట్టటం చేత యశోదాదేవి కృష్ణుడు దామోదరుడయ్యాడు అని చెబుతూ ఉన్నారు. యశోదాదేవి ఆ కృష్ణుణ్ణి బాలభావముతో, బ్రహ్మభావముతో చూస్తూ ఉన్నదట. కృష్ణుడు భగవంతుడు అని తెలిసినప్పుడు, అయ్యా నీవు కృష్ణుడు భగవంతుడు, నా కొడుకు కాదు అని నమస్కారం చేస్తుందట. కృష్ణుడు నా కొడుకు అన్నప్పుడు బాలభావంతో చూస్తుందట. కృష్ణుడు ఆ విధంగా బాలభావాన్ని, బ్రహ్మభావాన్ని యశోదాదేవికి ఇచ్చి ఆమెతో ఆటలాడుకున్నాడు, ఆమెను ఆనందింపజేశాడు తన బాలలీలతో. తోరదలే, కొన్ని మార్లు యశోదాదేవికి నేను భగవంతుణ్ణి అని తన లీలలతో చూపిస్తాడు. కొన్నిసార్లు నేను నీ కొడుకును అని ఆమెకు మోహాన్ని, మాయను చేస్తాడు. ఈ విధంగా కృష్ణుని
ఉదరమునకు దామము యశోదాదేవి కట్టటం చేత కృష్ణునికి దామోదరుడు అని పేరు వచ్చింది. అటువంటి దామోదరను బ్రహ్మాది మనదలి తోరదలే వ్యక్తావ్యక్తుడై బ్రహ్మాదుల మనస్సులందు ఉన్నాడు అని చెప్పటానికి దామోదర శబ్దం వాడటంలో ఇది స్వారస్యం. దామోదరుడు అంటే యశోదాదేవికి ఏ విధంగా బాలభావంతో బ్రహ్మభావంతో వ్యక్తుడై భగవంతునిగా, బాలభావంతో అవ్యక్తుడై యశోదాదేవిని ఎలా తన లీలలను చూపించాడో, కాబట్టి ఆ దామోదరుడు అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ జగన్నాథదాసులు ఇంత అర్థగర్భితంగా పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా భగవంతుడు ఎప్పుడయ్యా మనకు వశుడవుతాడు, మనము కోరినది ఇస్తాడు అని అంటే, మన అహంకార మమకారములన్నింటినీ పోగొట్టుకొని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవే తప్ప నితః పరం బెరుగా అని వానికి మనము శరణాగతులమైనప్పుడు మాత్రమే వాడు మనకు దొరుకుతాడు. అందుకే భక్త సులభుడు, భక్త వత్సలుడు అని చెబుతూ ఉన్నాడు. భక్తికి బద్ధుడై దర్శనము ఇవ్వాలి అనేటటువంటి నిబంధన, కట్టుబాటు భగవంతునికి లేదు. భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు. భక్తుని యొక్క భక్తి పాశానికి బద్ధుడు కావాలి అనేటటువంటి ఒక నియమం కానీ, నిబంధన కానీ, కట్టుబాటు కానీ భగవంతునికి లేదు. వాడు సర్వతంత్ర స్వతంత్రుడు. అయితే ఎవరినైతే అనుగ్రహం చెయ్యాలి అని భగవంతుని సంకల్పం వస్తుందో, వాని ఇచ్ఛ కలుగుతుందో, అప్పుడు వారిని అనుగ్రహం చేస్తాడట. యమే వైశవృణుతే తేన లభ్య అని మనకు శృతి చెబుతూ ఉన్నది. కాబట్టి దామోదర శబ్దాన్ని, ఈ దామోదరుడు బ్రహ్మాదుల మనస్సులందు తోరదలే ఉంటూ ఉన్నటువంటి దాసుల అంకితనామమైనటువంటి జగన్నాథ విఠ్ఠలన కరుణెపడవ ముముక్షువరు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు. ఇటువంటి భగవంతుడు మనస్సులలో ఉండేటటువంటి భగవంతుడైనటువంటి జగన్నాథ విఠ్ఠలుని కరుణను కోరేటటువంటి, వాని అనుగ్రహాన్ని పొందాలి అని అపేక్షించేటటువంటి మోక్షజీవులు పరమ భాగవతులను స్తుతించాలి అని చెబుతూ ఉన్నారు. ఈ జగన్నాథ విఠ్ఠలన కరుణెపడెవ ముముక్షుజీవరు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు అనేటటువంటి ఈ పంక్తి యొక్క విశేషార్థాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.